నాయకు పల్ల వెంకటేష్. తొందరగా మైక్ ఇక్కడ రండి, అక్కడే ఉండండి, వస్తుంది మైక్ వస్తుంది. సార్ నమస్తే సార్. చెప్పండి. నేను కంగుంది స్కూల్ టీచర్ని. ఇక్కడ నేను 98లో వచ్చాను. అప్పుడు 2020 విజన్లో నేను కూడా పార్టిసిపేట్ అయ్యాను సార్. ఇప్పుడు 2047 విజన్లో కూడా నేను మీకు డాక్యుమెంటేషన్ పంపించాను సార్. మీ సేవలో అపూర్వం సార్. మన కుప్పంలో ఇక్కడ వచ్చినటువంటి మన పిఎస్ మునిరత్నం సార్ గారు కానీ, మన ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జి శ్రీకాంత్ సార్ గారు కానీ ఎక్సలెంట్గా చేస్తున్నారు సార్. ఈ విజన్ అన్ని పల్లెలకు తీసుకుపోయేట్టుగా నాయకులు, ఇక్కడ స్థానిక నాయకులందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. నమస్తే సార్. పంపిస్తా అక్కడ మైక్ నెక్స్ట్ దీనికి ఇచ్చేసి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, నా పేరు శ్రీకాంత్ సార్. ఎక్కడ ఎక్కడ ఉన్నాను సార్? ఇక్కడ ఓకే, చేయిపోయి అందులో డార్క్ డ్రెస్ చెప్పమా సార్. మన కుప్పంలో ఏం సార్ విమానాశ్రయం ఏం సార్ విమానాశ్రయం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం కదా సార్. అది ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు ఏమనేది ఏంటి? విమానం ఎక్కాలని ఉంది నీకు? సార్ తొందరలోనే. అలాగే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి సార్ ఇప్పుడు? ప్రస్తుత పరిస్థితులు సార్. ప్రస్తుత పరిస్థితులు అంటే ఏంటి? అంటే ఎలా తీసుకెళ్తారు, ముందుకు తీసుకెళ్తున్నారు ఏంటి? నేను 1 గంట ఉపన్యాసం ఇచ్చారు కదా రామాయణం అంతా విని రాముడు సీతకి ఏం కావాలంటే ఎట్లా తమ్ముడు వినాలి కదా సార్. నేను చెప్పా కదా మొత్తం సార్. చెప్పాను, ఏం చేయబోతానో చెప్పాను, సార్ ఏం చేస్తానో చెప్పాను. సార్. దీనికి కావలసిన 2 ఇన్స్టిట్యూషన్లు తీసుకొచ్చాను. ఒకటి వికాస్ గారి ఆధ్వర్యంలో కాడా డెవలప్మెంట్ తీసుకొచ్చా, అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి కింద. ఇంకో పక్కన ఎమ్మెల్యే కింద ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చా, అది జననాయకుడు పోర్టలు. ఈ 2 కూడా అనుసంధానం చేసి మెరుగైన సేవలు మీకు అందిస్తాం. ఇక్కడ ఇవ్వండి, వారికి ఇవ్వండి. ఇక్కడ మైక్ నీకు ఇచ్చారా? ఓకే, మీరు మాట్లాడండి. మైక్ అది అవుతాను, ఇక్కడ ఇవ్వాలా, వారికి ఇవ్వాలా. సార్ నమస్తే సార్. కుప్పానికి స్వాగతం సార్. 2014లో మన స్టేట్ కుప్పంలో ఉన్నా, అదే మీకు స్వాగతం పలుకుతున్నాను సార్. ఓకే, క్యారీ ఆన్. 2014లో స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఒక ప్రశ్న మిమ్మల్ని దీంతో సమన్వయ కమిటీలో అడిగాను సార్. సార్ మనకి కుప్పంలో ఐఐటి ఒకటి కావాలన్నారు. అప్పుడు మీరు అన్నారు ఐఐటి కావాలంటే మనకి ఎయిర్పోర్ట్ అన్నీ కావాలి కదా, ఎట్లా అంటే ఇస్తానని చెప్పారు సార్. ఇప్పుడు వస్తుంది, దయచేసి పెద్ద మనసుతో ఏమనుకోకుండా మా కుప్పానికి ఐఐటి కానీ. ఐఐటి అంటే ఏఐటి సార్? నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా ఐఐటి. ఏఐటి గవర్నమెంట్ సార్. ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎనీ క్యాడర్ సార్. ఇప్పుడు మాకు ఇక్కడ రాకపోవచ్చు, ఎందుకంటే లేనిపోని స్టేట్కి ఒకటే ఇస్తారు, తిరుపతికి ఇచ్చారు. ఇప్పుడు అది రాకపోవచ్చు, ఊరికే లేనిపోని ఆశలు పెట్టుకోవద్దండి. ఇక్కడ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఏం చేయాలో చేద్దాం. అట్లీస్ట్ ఎన్ఐటి అయినా కావాలి సార్, చూద్దాం. అందుకే నేను ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయడానికి అందరితో అప్రోచ్ అవుతున్నా. ఏది వస్తే అది తీసుకొస్తాం. తొందరలోనే కుప్పం నియోజకవర్గం ఒక ఎడ్యుకేషన్ హబ్గా నాలెడ్జ్ ఎకానమీకి దోహదం చేస్తుంది, అది చేస్తాం. ఇంకో విషయంలో తమరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మాకు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చారు మీరు. అందులో ఎమ్మెల్సీ గారిని యంగ్స్టర్ తీసుకురావడం, మరీ ముఖ్యంగా యంగ్స్టర్ కలెక్టర్ని తీసుకురావడం, మరీ ముఖ్యంగా మా పీడీ గారిని తీసుకురావడం సార్. ఆయన మొన్న చూస్తే 2:30కి ఆఫీస్ నుంచి ఫోన్ చేశాడు నాకు విషయం పైన, రాత్రి 2:30కి. వీళ్ళ ద్వారా మేమందరం కొంచెం రియలైజ్ అవుతున్నాం సార్. మంచి హార్డ్ వర్కింగ్ ఉంది. దయచేసి వాళ్ళని బాగా కంటిన్యూ చేసి ప్రాజెక్ట్స్ మొత్తం కంప్లీట్ అయిన వాళ్ళు ఇక్కడే పెట్టి పని చేయించాలని ఒకటి. రెండవది సార్, కేంద్రీయ విద్యాలయం మనకు వస్తుందని అనౌన్స్ చేశారు సార్. కలెక్టర్స్ గారు ఇక్కడ వచ్చి అందరినీ, కలెక్టర్ గారు, పీడీ గారు, మా ముడత్తం సార్ని, ఎమ్మెల్సీ గారిని, మన మాజీ అందరినీ ఒక టీమ్గా రెడీ చేసుకుని గ్రామం తిరిగాం సార్. ప్రాజెక్ట్ సబ్మిట్ చేశారు సార్. కానీ ఎందుకో ఈ అకాడమిక్ ఇయర్లో రాలేదు సార్. పెద్ద మనసుతో. మూడో విషయం సార్, మళ్ళా చాలా అవకాశాలు వస్తాయి, మనం కూర్చో. హలో సార్, నేను కుప్పం బార్ అసోసియేషన్ సెక్రటరీ. నా పేరు ఉదయ్ కుమార్ సార్. 2018లో మేము మీకు కుప్పం బార్ తరపులో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం సార్. కుప్పం కోర్టు కాంప్లెక్స్ గురించి శిథిలావస్థలో ఉంది కోర్టు కాంప్లెక్స్. ఆ శిథిలావస్థ గురించి కోర్టు కాంప్లెక్స్ మీరు ప్లానింగ్ కూడా శాంక్షన్ చేయడానికి అప్రూవల్ కూడా ఇప్పుడు ఇచ్చారు. సాయిల్ టెస్ట్ కూడా అయింది. కానీ మన గవర్నమెంట్ 2018-19లో వచ్చిన ఎలక్షన్లో రాలేని వల్ల మా కోర్టు కాంప్లెక్స్ ప్రాజెక్ట్ నిలిచిపోయింది సార్. ఇప్పుడు కుప్పం ప్రాజెక్టులో వర్షం వస్తే
నీళ్లు కారి ఫైల్స్ అంతా కూడా నీళ్ళల్లో తడిచిపోయి చాలా వరకు ఇబ్బంది ఉంది సార్. ఓకే అండి, ఓకే, బ్రీఫ్ గా దాని చెప్పారు గురించి కదా. ఎమ్మెల్సీ గారు కూడా నేను ఫోటో కూడా పంపించాను, వాట్సాప్ ఫోటో పంపించాను. కుప్పం కోర్ట్ కాంప్లెక్స్ గురించి చర్య తీసుకోవాలని కోరుతున్నాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. మాట్లాడతారు. అమ్మాయికి ఇవ్వండి. హలో సార్. అమ్మాయికి ముందు అమ్మాయికి మైక్ కబ్జా చేయడం కరెక్ట్. నమస్తే సార్, నా పేరు రమ్య, శాంతిపురం గ్రామం సార్ మాది. ఈ డ్వాక్రా మహిళా గ్రూపుల కోసం మీరు అభివృద్ధి ఎన్నో చేశారు కదండి సార్, దాని గురించి అభివృద్ధి కోసం కొంచెం సొంత ఉపాధి కోసం ఏం చర్యలు చేసుకోవాలనుకుంటున్నారు సార్? ప్రతికమ్మ డాక్రా ఉమెన్ లో కూడా 5 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి, 1,00,000 రూపాయల కంటే తక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు ఉన్నారు. రెండో కేటగిరీ 1,00,000 నుంచి 10 లక్షల రూపాయలు ఆదాయం వచ్చేవాళ్ళు ఉన్నారు. కొద్దిమంది 10 లక్షల పైన వచ్చే ఆదాయం వచ్చేవాళ్ళు ఎంఎస్ఎంఈ కింద ఉన్నారు. అంటే ఎంఎస్ఎంఈలో 3 రకాలు ఉన్నాయి. స్మాల్ ఇండస్ట్రీ, రెండోది మైక్రో ఇండస్ట్రీ, స్మాల్ ఇండస్ట్రీ, మీడియం ఇండస్ట్రీ, 3 రకాలు ఉన్నాయి. 5 గ్రూపుల కింద క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఏమేం చేయాలో చేస్తాం. ఇక్కడే అలీప్ అని ఒక ఆర్గనైజేషన్ వచ్చింది, అది ఉమెన్ కోసమే పనిచేస్తారు. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 95లో నేను దాన్ని ప్రారంభించాను. అవును సార్. బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ల్యాండ్ కూడా ఇచ్చాం. వాళ్ళు మీలాంటి వాళ్ళందరినీ నెట్వర్క్ చేసి దేశంలో విదేశాల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొచ్చి మీ ద్వారా ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తారు. అది ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఈరోజు ఫౌండేషన్ వేస్తారు. మీరు దాంతో అసోసియేట్ కండి. ఆడవాళ్ళందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావడానికి నేనే ముందు ఆ రోజు ప్రయత్నం చేశాను. డాక్రా సంఘాలు నా బ్రెయిన్ చైల్డ్, అది నా మానస పుత్రిక. దాన్ని డెఫినెట్గా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే నూట 180 గ్రూపులను ఐడెంటిఫై చేశారు అలీప్ వాళ్ళు. ఆ 180 కానీ సక్సెస్ అయితే దీన్ని మళ్ళా ఎక్స్పాండ్ చేద్దాం. ఎంత ల్యాండ్ అయినా ఇస్తాను. ఇచ్చి ఆడబిడ్డల్ని పారిశ్రామికవేత్తలు చేయాలన్న ఆకాంక్ష. మీరు సహకరిస్తే సాధ్యం చేద్దాం. థ్యాంక్ యూ. మీరు అనుమతిస్తే ఒక ఫోటో తీసుకోవాలని మళ్ళీ వస్తాను, మా చెప్తాను. రా, నువ్వు ఇట్రా, నువ్వు రామా. హలో సార్, గుడిపల్లి మండలం పెద్దపర్తికుంట గ్రామం సార్. గత 65 సంవత్సరాలుగా మా ఊరికి రోడ్డు ప్రాబ్లం ఉంది. మొన్న మీరు బెంగళూరు వెళ్ళేటప్పుడు మా ఊర్లో అర్జీ కూడా ఇచ్చినాము, కానీ సీసీ రోడ్ వేసినారు. ఒక 2 ఫ్యామిలీలు 3 ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల ఇంకా సాల్వ్ కాలేదు. కాబట్టి మా ఊరి రోడ్డు సదుపాయం కల్పించాలని ఓకే కోరుతున్నాం సార్. ఓకే, నిన్న నోటీస్ ఆయనకి ఇవ్వండి, అక్కడ ఆయనకి ఇవ్వండి, ఆ పెద్ద ఆయనకి. షర్ట్ షర్ట్ మాట్లాడండి సార్. నమస్తే, నమస్కారం. నా పేరు ఆర్ఎన్ రామలింగం. 1989లో మీరు మొట్టమొదటిసారిగా శాసనసభ్యుగా పోటీ చేసినప్పుడు మీతో ప్రతి పంచాయతీని నేను చుట్టిన వాడిని. 152 బూత్ కమిటీల ఇంటర్వ్యూలో మీతో పాల్గొన్నవాడిని సార్. నేను ఈ విజన్ చూడకముందు మీకు ఒక నివేదికను సమర్పించేదానికి నేను ప్రిపేర్ చేసి వచ్చినాను. కానీ ఈ విజన్ చూసిన తర్వాత అవన్నీ కూడా కవర్ అయిపోయింది. కుప్పం పంచ ప్రాణాల ప్రణాళిక అనేసి ఒక నివేదికను నేను చేసినాను. మొదటిది ద్రవిడ యూనివర్సిటీ ప్రక్షాళన, రెండవది తిరుపతి గంగమ్మ గుడి నిర్మాణం, 3 హంద్రీ నివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేయటం, 4వది ప్రభుత్వ ఆసుపత్రులను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దడం, 5వది భూగర్భ మురుగునీటి వ్యవస్థపై సత్వర చర్యలు అనేసి. సో ఇవన్నీ కూడా మీరు కవర్ చేసినారు. కాబట్టి నేను ఇది పోను మిగతా 2 విషయాల్ని మీ యొక్క గమనానికి తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను. ఒకటి, మన కుప్పంలో పబ్లిక్ టాయిలెట్ల ప్రాబ్లం చాలా ఉంది సార్. ఇతర గ్రామాల నుండి వచ్చే మహిళలకు చాలా దుస్థితి. కాబట్టి దయచేసి పబ్లిక్ టాయిలెట్లను మన మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి త్వరగా దాని నిర్మాణం చేపట్టాలని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా లైబ్రరీ కూడా మనది చాలా పురాతనమైన లైబ్రరీ, గ్రంథాలయం. 50 ఏళ్లకు ముందు నిర్మించిన గ్రంథాలయం, తర్వాత జన్మభూమి ద్వారా కొద్దిగా పునరావృతమైంది. కానీ మనకు చాలా పెద్ద ఒక గ్రంథాలయం అవసరం ఉందనేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.